హలో ఎవ్రీవన్, సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే కదండి. సో ఇంకా మాకైతే ప్రతి కర్రీలో కూడా మ్యాంగో కంపల్సరీ యాడ్ అవ్వుద్ది, అంత ఇష్టంగా తింటారు. ఇంకా పప్పుచారు అయితే వీక్లీ 2 or 3 times అయితే కంపల్సరీ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ మామిడికాయలతో రోటి పచ్చడి చేస్తుంది, చాలా బాగుంటుంది అది. సో ఇంకా అందుకని అయితే నేను చేయమంటే అమ్మ చేసిందండి. దానికోసం అయితే ముందుగా మామిడికాయలని పీల్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి. ఇలా రోట్లో వేసి దంచుకుంటేనే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మిక్సీ ఆర్ గ్రైండర్లో అయితే అంత బాగోదండి పచ్చడి. సో ఇక్కడైతే ముక్కలన్నిటిని కూడా రోట్లో వేసి దంచేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, జీలకర్ర, వెల్లుల్లి అయితే వేసుకుని దంచుకోవాలండి. అందులోనే పచ్చళ్ళకు వాడతాం కదా పచ్చికారం, అదైతే వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చికారం కూడా వేసేసుకుని దంచుకొని లాస్ట్లో అయితే కొంచెం బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకుంటామేనండి, వగరు లేకుండా. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇంకా పచ్చడి మొత్తం తీసేసుకున్న తర్వాత అమ్మ అయితే పోపు పెట్టేస్తుందండి. దానికోసం అయితే మెంతులు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత అయితే తిరగమూత పెట్టేసుకోవడం అయితే అండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. 1 week వరకు అయితే మోస్ట్లీ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. థ్యాంక్ యూ.